ప్రజెంట్. సూర్య 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 నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి రా అని ఏడుస్తూ కాల్ చేసింది ప్రత్యూష. హలో హలో ప్రత్యూష అని సూర్య అంటూ ఉండగానే కాల్ కట్ చేసింది ప్రత్యూష. మూవ్ 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 అవే అనుకుంటూ వచ్చారు పోలీసులు. స్నేహ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని బాడీని పోస్ట్మార్టంకి పంపించారు. పోలీసులు అక్కడే ఉండి స్నేహ కొలీగ్స్ అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. ప్రత్యూష స్పాట్లో ఉండటం వల్ల తనని స్టేషన్కి రమ్మంటంతో వెళ్ళింది ప్రత్యూష. సూరజ్ కూడా ప్రత్యూషతో పాటు వెళ్ళాడు. ఈలోగా సూర్య ఆఫీస్కి వచ్చే దారిలో అంబులెన్స్ ఎదురైంది. సూర్య హడావిడిగా ఆఫీస్కి వచ్చాడు. ఏదో జరిగింది అని గమనించిన సూర్య ఏమైంది అంటే ఎవరు ఏం మాట్లాడలేదు. ప్రత్యూష ఏది? నాకు అర్జెంటుగా రమ్మని కాల్ చేసింది అంటూ హరీష్ని అడిగాడు సూర్య. ఆ వెంటనే అవును స్నేహ ఎక్కడా అడిగాడు సూర్య. అన్నా అంటూ హరీష్ ఏడు మొహం పెట్టడంతో కంగారు మొదలైంది సూర్యకి. అరే ఏమైందిరా చెప్పండిరా అంటూ అడిగాడు సూర్య. అన్నా అన్నా అని రాహుల్ చెప్పడానికి ట్రై చేస్తూ ఒకవైపు, అంశు ఏడుపు ఇంకోవైపు. అరే ఏమైందిరా ఎవడన్నా చెప్పండిరా నాకు, సూరజ్ గారు ఏడి అడిగాడు సూర్య. కంగారు కాస్త భయంగా మారింది. సూర్య గట్టిగా అడగటంతో అన్న స్నేహ చనిపోయిందన్నా అని చెప్పి ఏడ్చాడు రాహుల్. ఏం మాట్లాడుతున్నావురా అని సూర్య పానిక్ అయ్యేసరికి బాస్ సూర్యతో జరిగిందంతా చెప్పాడు. సూర్య వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ప్రత్యూష ఇంకా సూర్యని చూశాడు. రేయ్ అనుకుంటూ లోపలికి వచ్చాడు సూర్య. సూర్యని చూసిన ప్రత్యూష చైర్లో కూర్చుంది కాస్త లేచి సూర్యని పట్టుకొని ఏడ్చేసింది. అప్పటికీ ఏం అర్థం కాక సూర్య అయోమయ స్థితిలో ఉన్నాడు. ఓ మీరేనా హీరో సూర్య అనుకుంటూ వచ్చాడు ఎస్ఐ జగదీశ్వర్చారి. రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాం అన్నాడు ఇన్స్పెక్టర్. ప్రత్యూషాన్ని సాఫ్ట్గా పక్కకి జరిపి అసలు ఏం జరిగింది సార్ అంటూ ముందుకు నడిచాడు సూర్య. ఆహా ఏమైందని నన్ను అడుగుతున్నావేం, నీకు తెలీదా అడిగాడు ఇన్స్పెక్టర్ జేసీ. సార్ నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు సార్, స్నేహాకి ఏమైంది సార్ అడిగాడు సూర్య. అబ్బా ఏం యాక్షన్లు చేస్తున్నావురా, నువ్వే ఆ పిల్లని చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టు, బా ఎట్లా మాట్లాడుతున్నావురా అన్నాడు ఇన్స్పెక్టర్. స్నేహ నేను చంపడం ఏంటి సార్, అసలు స్నేహ చనిపోవడం ఏంటి అడిగాడు సూర్య. మస్త్ యాక్ట్ చేస్తున్నావురా, సేమ్ టు సేమ్ హీరో సూర్య లెక్కన. అక్కడ అందరు స్టేట్మెంట్స్ తీసుకున్నా, ఇగో ఈ ఇద్దరితో కూడా అందరు చెప్పింది ఒక్కటే మాట, సూర్య ఈ పిల్లతో మాట్లాడతలేడు కొన్ని రోజులు సంది. ఏముంది డిప్రెషన్లోకి పోయింది, సూసైడ్ చేసుకుంది అన్నాడు జేసీ. సార్ అది కాదు సార్ అని సూర్య అంటూ ఉంటే లోపలికి ఎంటర్ అయ్యాడు సిఐ అరవింద్. సార్ అంటూ సల్యూట్ చేశాడు జేసీ. ఏం జరిగింది అడిగాడు అరవింద్. ఆ మాటకి వెనక్కి తిరిగి చూశాడు సూర్య. సార్ వీడు ఒక అమ్మాయిని లవ్ చేసిండు, ఆ పిల్లని పెళ్లి గురించి ఇంట్లో చెప్పు అని ఒకటే టార్చర్ చేసిండు, ఆ పిల్లిగా డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంది అని చెప్పాడు జేసీ. రిపోర్ట్స్ వచ్చాయా, సూసైడ్ అని కన్ఫర్మ్ అయిందా అడిగాడు అరవింద్. లే సార్ అన్నాడు జేసీ. మరి నువ్వే కన్ఫర్మ్ చేసేస్తున్నావు, ఆ మాత్రం దానికి ఇంకా పోస్ట్మార్టంలు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎందుకు, అయినా వాడు వీడు ఏంటి అని కాస్త గట్టిగా అన్నాడు అరవింద్. సారీ సార్ అంటూ నీళ్లు మింగాడు జేసీ. ప్లీజ్ కమ్ ఇన్ సూర్య అంటూ సూర్యని తన క్యాబిన్లోకి తీసుకెళ్లాడు అరవింద్. ఇప్పుడు చెప్పండి అడిగాడు అరవింద్. స్నేహ చనిపోవడానికి కొన్ని గంటల ముందు పాపం ఇన్ని రోజులు నా కోసం ఏడ్చింది కాదు, నా వల్ల ఏడ్చింది, ఇంకది ఎప్పుడు ఏడవకూడదు, అది నా వల్ల అసలే ఏడవకూడదు, ఏడవనివ్వను అనుకుంటున్నాడు సూర్య స్నేహ కూర్చునే సీట్ని చూస్తూ. స్నేహ వచ్చేసరికి తన వాటర్ బాటిల్ నింపేసి స్నేహ ప్లేస్లో పెట్టాడు సూర్య. రే మామా ఆగే స్నేహ అని అడిగాడు సూరజ్. ఇంకా లేదురా అన్నాడు సూర్య. तो एक काम कर, जल्दी जाओ और उनके लिए एक अच्छा वाला बुके लेकर आओ, खुश हो जाएगी అన్నాడు సూరజ్.
ఓకేరా అంటూ వెళ్ళాడు సూర్య. అది సార్ జరిగింది, అంతకు మించి నాకేం తెలియదు సార్ అన్నాడు సూర్య. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, అది సూసైడా మర్డరా తెలుసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది, మీరు ఇంకెళ్ళొచ్చు అని చెప్పాడు సిఐ అరవింద్. 1 month తర్వాత స్నేహాలైన సూర్య ఇంతకు ముందులా జోకులు వేయటం, టీంతో సరదాగా ఉండటం మానేశాడు. ఎంత ట్రై చేసినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. సూర్య వాళ్ళకమే మారిపోయింది. ఎప్పుడు ట్రిమ్గా ఉండే సూర్య పెరిగిన గడ్డంతో, టక్ చేయని షర్ట్తో నీరసంగా దిగాలుగా ఉంటున్నాడు. తనను చూసి అందరూ బాధపడుతూనే ఉన్నారు. సూరజ్ కూడా ఏం మాట్లాడాలో, ఎలా కన్సోల్ చేయాలో అర్థం కాకుండా ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులన్నా ఇట్లా అంటూ సూర్య సీట్ దగ్గరికి వచ్చాడు హరీష్. ఏమోరా అంటూ తన వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సూర్య. కాన్సన్ట్రేట్ చేయటం తన వల్ల అవ్వట్లేదు. తల పట్టుకొని కాసేపు అలాగే కూర్చున్నాడు సూర్య. హే మెల్లిగా, ఎందుకంత ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేస్తావు, నేను వచ్చేవాడిని కదా అడిగాడు సూర్య. మీరు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటే అటు పక్కన అలా ఎలా ఉండగలను అంది స్నేహ. చూసి రోడ్ క్రాస్ చేయాలి కదా రూరా, ఏమైనా జరిగితే అన్నాడు సూర్య. నాకేమైనా జరిగితే చూసుకోవడానికి మీరున్నారు కదా అంది స్నేహ. కళ్ళు మూసుకున్న సూర్య సడన్గా కళ్ళు తెరిచాడు. సూరజ్ డెస్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ కీస్ తీసుకొని, ప్రత్యూష నేను సూరజ్ గారి రూమ్కి వెళ్తున్నా, వాడి వాళ్ళు మొత్తం ట్రైనింగ్లో ఉంటాడు, నాకు తెలిసి ఫోన్ యాక్సెస్ కూడా లేదనుకుంటా, ఒకసారి వాడు వచ్చాక చెప్పు అని చెప్తూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సూర్యాని చూసి సూర్య అని పిలిచింది ప్రత్యూష. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు సూర్య. ఎక్కువగా తాగకు చెప్పింది ప్రత్యూష. అనుకుంటూ మాటలు లేకుండా ఒక నిస్సహాయపు స్మైల్తో వెళ్ళిపోయాడు సూర్య. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి? టాటా.